అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 13వ భాగం. రచయిత వనజ గారు. ఏఆర్ ఇంటికి కాస్త దగ్గరగా వచ్చామనగా కొంతమంది బెగ్గర్స్ గుమికూడి కనిపించారు. అంత ట్రాఫిక్‌లో కూడా సీత ఒక చిన్న కీచు గొంతు వినపడటంతో ఆటో ఆపండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు తను కాపాడిన బాబుని, బాబు పక్కన ఉండే తాత చనిపోయి ఉండడంతో అక్కడ అందరూ కూడా గుమికూడి ఉన్నారని అర్థం చేసుకున్న సీత బాబుని దగ్గరికి తీసుకుంటే తాత అంటూ వాడు ఏడుస్తూ ఉంటే ఎలా ఊరడించాలో తెలియక తన గుండెలకు అదుముకుంది. దాంతో ఆమె గుండె వేగం అమాంతం పెరిగి బాబుని ఇంకాస్త గట్టిగా హత్తుకుంది సీత. ఎప్పుడో అర్ధరాత్రి చనిపోయాడు. ఇంక చేయవలసినవి చూడండని ఇంకో తాత చెప్పడంతో అందరి బాబుతోనే జరగాల్సినవి చూడాలని చెప్తే ఆ కొంత దూరం బాబుని తీసుకువెళ్ళిన సీత రిటర్న్ గుడిసె దగ్గరికి వచ్చాక ఇప్పుడు బాబుకి ఎవరూ లేరు. ఎవరైనా ఏమైనా చేస్తే అన్న భయంతో వాణ్ణి పట్టుకొని అక్కడే ఉండిపోయింది. అమ్మా! ఇక పనైపోయింది మీరు వెళ్ళొచ్చు అని ఒకాయన అంటే తాతకి స్నేహితుడు లాంటివాడు. అమ్మా! బాబుని వాళ్ళకి ఇవ్వకు. బాబుని అడ్డుపెట్టుకొని చిల్లర ఏరుకోవాలని చూస్తున్నారు. తీసుకువెళ్ళి ఏదైనా ఆశ్రమంలో చేర్పించండి. చూస్తుంటే గొప్పింటి బిడ్డలాగా ఉన్నాడు అని ఆ తాత అంటూ ఉంటే మిగతా వాళ్ళు అందరూ కూడా సీత బాబుని తీసుకువెళ్ళడానికి అసలు ఒప్పుకోరు. వాళ్ళకి ముందు భయపడినా కూడా ఆ తర్వాత బాబు ఎవరి సొత్తు కాదని ఊహించిన సీత బాబుని తీసుకువెళ్ళి ఏదైనా ఆర్ఫనేజ్‌లో జాయిన్ చేస్తాను కానీ మీకివ్వను. కాదని ఏమైనా చేస్తే మాత్రం ఇప్పుడే పోలీసులకి కంప్లెయింట్ ఇస్తాను అని సీత బెదిరించడంతో ఈ పిల్లోడు కాకపోతే ఇంకో పిల్ల దొరుకుతుందిలే అనుకుని సీతకే బాబుని వదిలేసి తలా ఒక దిక్కుకి వెళ్ళిపోయారు ఆ తాతలు. బాబుకి ఎత్తుకొని వెళ్ళిపోయిన ఆటో డ్రైవర్‌ని ఏమనలేక ఇంకో ఆటో బుక్ చేసుకొని లొకేషన్‌కి వెళ్ళేసరికి షాక్ అయ్యింది సీత. ఒక సెపరేట్ విల్లా చాలా స్పేషియస్‌గా బయట నుండి చూస్తూ ఉంటేనే లోపల ఇంకెంత రిచ్‌గా ఉంటుందో అని అనుకునేలా ఉంది. ఇదేనా సార్ గారి అడ్రస్ బాబుని ఏమంటాడో చూస్తే అని ముందు కాస్త టెన్షన్ పడిన తర్వాత ఎవరో మొహం తెలియని పాపని కూతుర్ని చేసుకున్నవాడు ఒక పూట బాబుకి ఆశ్రయం ఇవ్వలేడా అని అనుకుంటూ ధైర్యంగానే డోర్ బెల్ కొట్టింది సీత. అంతా విన్న ఏఆర్ బాబుని దగ్గరికి తీసుకుంటూ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు. ఏముంది ఆర్ఫనేజ్‌లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నా అని అంది సీత. అలా అనేసరికి అలా ఎలా మారిపోయావు నువ్వు? ఒకరి కష్టంలో ఉంటే చూసి పక్కకు వెళ్ళిపోయే రకానివే కాదు కదా నువ్వు. ఇప్పుడెలా చిన్న బాబుని అలాంటి ఆయాలు ఉన్న చోటికి పంపిస్తాను అని అంటున్నావు అని ఏఆర్ కోపంగా ఆమెని అడిగేసరికి బిక్కమొహం వేసుకున్న సీత నేనేం చేశాను సార్ అని అడిగితే షట్ అని తన నుదురు రుద్దుకున్న ఏఆర్ జనరల్‌గా ప్రతి అమ్మాయిలో అమ్మ ఉంటుందంటారు కదా! మరి నువ్వెలా చేతికి దొరికిన బాబుని మళ్ళీ ఆ ఆశ్రమంలో వదిలేయాలని చూస్తున్నావు? నువ్వసలు తల్లి అదే అమ్మాయివేనా అని అడిగేసరికి ఉక్రోషం వచ్చిన సీత నాకు బాబుని చూస్తుంటే అక్కడ వదిలేయాలని లేదు సార్. మీకంటే ఎవరూ లేనట్టున్నారు. అందుకే పాపం తెచ్చుకుని అడిగేవాళ్ళు లేరు. నేను అలా కాదు కదా! మా అమ్మ ఒప్పుకోవాలి. నన్ను నమ్మాలి. ఒక 2 డేస్ టైం ఇవ్వండి. నేను మా అమ్మని ఒప్పించుకొని బాబుని తీసుకొని వెళ్తానని సీత అడగటంతో అప్పటికి సరే అన్నాడు ఏఆర్. కొంచెం చూస్తూ ఉండు. నేను డ్రెస్అప్ అయి వస్తాను అని ఏఆర్ చెప్పడంతో పిల్లలకి అడ్డుగా పిల్లోస్ పెట్టి కిచెన్‌లోకి వెళ్ళింది సీత. లంచ్‌కి కాకుండా అన్నీ చేసి ఉండటంతో హాట్ బాక్స్‌లో టిఫిన్, లంచ్ ప్యాక్ చేసి హాల్‌లో పెట్టి ఇంకో 2 బ్యాగ్స్‌లో పాపకి, బాబుకి కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసి ఏఆర్ వచ్చేసరికి అన్నీ పర్ఫెక్ట్‌గా చేసి ఉంది సీత. అబ్బో! గుడ్ గుడ్ అన్నట్టు ఒక లుక్ ఇచ్చిన ఏఆర్ నిన్ను కూడా మీ ఆఫీస్ అనే దాన్ని ఒత్తి పలుకుతూ డ్రాప్ చేస్తాను పద అని అనడంతో సరే అని పిల్లల్ని బ్యాక్ సీట్‌లో అడ్జస్ట్ చేసిన సీత ముందు కూర్చుంటే ఆమె ఆఫీస్ ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఏఆర్. అప్పటికే 2 గంటలు లేట్ అయిన సీత ఇప్పుడు ఈ బుడంకాయ మేనేజర్ మళ్ళీ నన్ను ఏమంటాడో అని భయపడుతూ ముందుకు అడుగు వేసేసరికి ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు మేనేజర్. నిన్న చెప్పే పర్మిషన్ తీసుకున్న ఈరోజు చెప్పకుండా లేట్‌గా వచ్చావా అని కాస్త నోరు పెంచడంతో సారీ సార్. కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అందుకే లేట్ అయిందని చెప్పడంతో నీకు ఇంపార్టెంట్ వర్క్ లేనిది ఎప్పుడమ్మాయి అని ఇంకాస్త గయ్యిమంటే సార్ నేను ముంబైలో యాక్టివ్‌గా వర్క్ చేస్తూ ఉన్నాను. కావాలంటే అక్కడికి కాల్ చేసి ఆ మేనేజర్‌ని అడగండి అని సీత కూడా గట్టిగానే చెప్పడంతో ఏమో నాకెందుకులే. ఇక నుండి నేను కాదు నీ మేనేజర్ వేరే వాళ్ళు. నిన్ను మెయిన్ బ్రాంచ్‌కి షిఫ్ట్ చేయమని సార్ చెప్పారు. ఈ రోజు నుంచి ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసి రేపటి నుంచి అక్కడికి వెళ్ళు. సాలరీ కూడా 1,00,000 అని ఆయన చెప్పడంతో షాక్ అయ్యి ఆ షాక్‌లోనే తన క్యాబిన్‌కి వెళ్ళింది సీత. కార్ జర్నీకి త్వరగానే మెలుకువ వచ్చిన బాబు కార్‌ని చూస్తూ అంటే లేట్‌గా లేచిన పాప బాబుని చూసింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని చిన్న స్మైల్ ఇచ్చుకున్నాక ఏఆర్ కార్ ఆఫీస్ ఎల్లార్‌లో ఆగితే బంగారాలు మనం మన ఆఫీస్‌కొచ్చేసాం. ఇక లేవండి అని చెప్పిన అతను
ఇద్దరిని కారు దించితే ఎప్పుడు చూడండి ఇప్పుడే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ముఖాన్ని పెడితే వెళ్దాం రండి అని ఇద్దరిని చెరొక చేత్తో ఎత్తుకుని తనకి మాత్రమే సెపరేట్‌గా ఉండే లిఫ్ట్‌లో ఎక్కిన ఏఆర్ తన ఫ్లోర్ రాగానే ఇద్దరిని ఎత్తుకొని వాళ్ళు ముద్దులు పెడుతుంటే మురుస్తున్న ఏఆర్‌ని 2 ఏళ్లలో మొదటిసారి అంత శాంతంగా చూసి తనను తానే గిల్లుకొని అరిచాడు ఏఆర్ మేనేజర్. అతని అరుపులకి పిల్లలిద్దరూ ఉలిక్కిపడి అతని వైపే చూడటంతో ఏఆర్ ఫేస్‌లో కోపం వచ్చి చేరి మేనేజర్‌ని ఒక్క చూపు చూశాడు. సారీ సార్. మీరింత కూల్‌గా ఉండడం నమ్మలేకున్నాను. నన్ను నేను గిచ్చుకొని కాస్త నొప్పి పుట్టడంతో అలా అరిచానంతే తప్ప ఇంకేం లేదని ఏఆర్ మీటింగ్స్ చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. పిఏ ఇద్దరిని విశాలంగా ఉన్న తన క్యాబిన్‌లో కిందకు దింపి బంగారాలు కాసేపు ఆడుకోండని చెప్పడంతో పాప ఓకే నాన్న అని చెప్తే బాబు ఏం చెప్పాలో తెలియక జస్ట్ తలూపాడు. వాడి తల నిమిరి బొమ్మలు ఏం లేక కొన్ని పెన్సిల్స్, కలర్స్ పేపర్స్ వాళ్ళ ముందు పరిచి మీకు నచ్చేది ఆడుకోండి. కానీ గొడవ పడకూడదు. టైంకి గుర్తులేక మీకోసం టాయ్స్ ఏవి తీసుకోలేదు అని చెప్పి తన పీసీ ఆన్ చేసుకున్నాడు ఏఆర్. పాప బాబు మీద కాస్త అల్లరి కావడంతో ఇష్టం వచ్చినట్టుగా పేపర్స్ మీద గీకేస్తూ కలర్స్ రాసేసుకుంటూ ఎంచక్కా టైంని ఎంజాయ్ చేస్తుంటే బాబు మాత్రం తనని చూస్తూ ఏవి టచ్ చేయకుండా పాప విసిరేస్తున్న వాటిని మళ్ళీ ఒక చోటకి పెడుతూ కాచుకొని ఉన్నాడు బాబు. అన్నీ ఒక కంట గమనిస్తూనే ఉన్న ఏఆర్ చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో అని అలాగే ఉంటే గీకి గీకి అలసిపోయిన పాప పెదవుల్ని చప్పరిస్తూ ఉండడంతో తనకి ఆకలి వేసిందేమో అని అర్థం చేసుకున్న బాబు వెళ్ళి ఏఆర్ని పిలిచి ఆకలి వేత్తాంది అని చెప్పాడు. సారీరా మర్చిపోయానంటూ ప్యూన్తో తెప్పించిన బ్యాగ్స్ లో నుండి టిఫిన్ తీసి బాబుకిచ్చాడు ఏఆర్. నాకు కాదు పాపకని చెప్పాడు బాబు. పాప వంక చూసిన ఏఆర్కి నోట్లో వేలు వేసుకుని అడగాలని తెలియక సైలెంట్ గా ఉన్న పాపని చూస్తూ నీకు చెప్పిందా తను అని అడిగాడు ఏఆర్. లేదని బాబు చెప్తే మరి నీకెలా తెలిసిందో అని అడిగాడు ఏఆర్. ఏమో అనిపించింది అంకుల్ అని వాడంటే ఏఆర్కి కూడా బాధగా అనిపించింది. ఓ అమ్మాయి మంచి పని చేశావు. బాక్స్ పెట్టి అంటూ పాపని బాబుని డెస్క్ మీద కూర్చోపెట్టి ఇద్దరికి తినిపించడం స్టార్ట్ చేశాడు ఏఆర్. బాబు వద్దంటున్నా కూడా తన ఆకలి నీకు తెలిసింది కదా, నీ ఆకలి నాకు తెలిసిందని చెప్తూ ఇద్దరికి తినిపిస్తూ ఉంటే సగం తినేసరికి పాపకి నిద్రెక్కువై అక్కడే తూలిపోతుంటే ఇక్కడే ఉండు నాన్న అంటూ బాబుని అక్కడే పెట్టి పర్సనల్ రూమ్ లోకి పాపను ఎత్తుకెళ్లి పడుకోబెట్టి ఏసీని అడ్జస్ట్ చేసి కాసేపు జోకొట్టి బయటకొచ్చాడు ఏఆర్. అతను వచ్చేసరికి కిడ్స్ బాక్స్ నీట్ గా క్లోజ్ చేసి బ్యాగ్ లో పెట్టేసి ఏఆర్ కోసం సీత పెట్టిన బాక్స్ ఓపెన్ చేసి పెట్టాడు బుడ్డోడు. అతన్ని చూసి షాక్ అయి ఏఆర్ అలాగే ఉంటే నీకు కూడా ఆకలి అవుతుంది కదా తిను అంటూ బాక్స్ ఏఆర్ ముందు పెట్టిన బుడ్డోడు ఏఆర్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు. వాడి గుండ్రటి ముఖం పెద్ద కళ్ళు చూస్తూ నీటి తొమ్మ తుడుచుకున్న ఏఆర్ నిన్నటి నుంచి నన్ను ముగ్గురు కలిసి ఏడిపిస్తున్నారు కదరా అని చెప్పడంతో ఇంకోసారి తినమని బుడ్డోడు చెప్పడంతో ఓకే బాస్ అంటూ తను తింటూ బాబుకి మాటలు చెప్తూ టిఫిన్ తిన్నాడు ఏఆర్. జ్వాల ఇన్ ఆఫీస్ న్యూజెర్సీలో చదువుకున్న పాప తన టాలెంట్ మొత్తం ఇండియాలో చూపిస్తూ ఎస్టీఏ అండ్ ఏఆర్ కంపెనీస్ కి పోటీ పడేంత సామర్థ్యం చూపిస్తూ ఉంది. బుద్ధి ఎలా ఉన్నా కూడా ఆమె చదువుల్లో వర్క్‌లో ఫస్ట్. అందుకే ఏజే కంపెనీ, ఏఆర్ కంపెనీకి ఈక్వల్‌గా పోటీ ఇచ్చింది. ఈ అభి నిన్న మధ్యాహ్నం అనగా వెళ్ళాడు. ఇంకా రాలేదు ఎందుకు? ఎక్కడికి వెళ్ళాడనుకుంటూ నిన్నటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తున్న ఫోన్‌కి చిరాకు పడుతూ తన వర్క్‌ని కంప్లీట్ చేస్తూ ఉంది. మెడలో పసుపు తాడు, హై నెక్ ఉన్న క్రాప్ టాప్, కింద స్కర్ట్‌తో పాష్‌గా ఉన్నా కూడా ముఖం ఇండియన్ కాబట్టి ఒక రకంగా ఉంది చూసటానికి. లంచ్ కూడా చేసిన జ్వాల మీటింగ్స్ కంప్లీట్ చేశాక వచ్చాడు అభి. వాట్ ది హెల్ ఇస్ దిస్ అభి? ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏమైపోయావు? అని అడగటంతో నథింగ్ జ్వాల అని చెప్పి తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు అభి. అతని వెనకే వెళ్తూ చెప్తేనే కదా నాకు కూడా అర్థమయ్యేది, తెలిసేది. వర్క్ ఉంది అని నిన్న వెళ్ళావు. మళ్ళీ రాలేదు అని అడుగుతూ ఉంటే హా నేను మాల్‌కి వెళ్ళాను. ఆ తర్వాత నుండి విపరీతమైన హెడేక్ స్టార్ట్ అయ్యింది జ్వాల. నా వల్ల అవ్వలేదు. అందుకే ఇంటికి వెళ్ళిపోయి టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను. అయినా తగ్గక నిద్ర రాకపోయేసరికి 2 స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకొని లేచేసరికి ఇదిగో మిట్ట మధ్యాహ్నం అయ్యింది అని చెప్తూ ఉంటే అభి నౌ ఆర్ యూ ఫైన్? అని చెప్పి దగ్గరికి వెళ్ళిన జ్వాల అతని తల పట్టుకొని చూస్తూ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అని అడగటంతో నో నీడ్. ఇప్పుడు కాస్త బెటర్ గానే ఉంది. ఇలాగే కంటిన్యూ అయితే ఇప్పుడు వెళ్దాం అని చెప్తూ ఉంటే ఓకే నిన్నటి నుంచి కంపెనీ నువ్వే చూస్తున్నావు. ఇంకా ఇంటికి వెళ్ళు. నేను చూసుకుంటానని అభి అంటే ఏం అవసరం లేదు. నీకే రెస్ట్ కావాలి. నువ్వు వెళ్ళి పడుకో. ఐ కెన్ మేనేజ్ అని చెప్పి అభికి పూర్తి విశ్రాంతి ఇచ్చి తన వర్క్ ఇంకా ఫాస్ట్ గా చేయడం స్టార్ట్ చేసింది జ్వాల. మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇద్దరు పిల్లలతో సాయంత్రానికి ఫుల్ గా అలసిపోయి ఆఫీస్ బయటపడ్డాడు ఏఆర్. బాబు సైలెంట్, పాప వయోలెంట్. ఇంటికి చేరే టైంకి ఏఆర్ మీద బాబు మీద కలర్ ఆర్ట్ వేసింది బుడ్డది. ఇద్దరు నవ్వుతూ తనకి ఎదురు చెప్పకుండా
వేయించుకోవడం కాస్త యాటిట్యూడ్‌గా చూసింది పాప. ఇంటికి రీచ్ అయ్యాక కొంచెం మాసిన ఇల్లుని చూస్తూ ఒక మెయిడ్‌ని అపాయింట్ చేసుకోవాలి. ఇల్లు ఇలా క్లీన్ చేయకుండా ఉంటే పిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తుందని అనుకుంటూ లోపలికి వెళ్ళిన ఏఆర్ ఇద్దరు వాష్‌రూమ్‌లోకి పదండి స్నానం చేయిస్తానని అతను ముందు సూట్ తీసేసి షర్ట్, ప్యాంట్ మీద వాష్‌రూమ్‌లోకి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికే పాప వాటర్ పెట్టేసి ఆమె బాబు మీదకి చల్లుతూ గోలగోల చేస్తుంటే వద్దు జలుబు చేస్తుందని వాడి భాషలో చెప్తూ ఉన్నాడు. అయినా పట్టించుకోకుండా ఆడిందే ఆడిందే ఏఆర్ వెళ్ళేలోపు బాబుని పక్కన కూర్చోమని తన ఫోన్ ఇచ్చి పాపకి స్నానం చేయిస్తున్న ఆ ఏఆర్ బాబు 5 నిమిషాలకి ఫోన్ తెచ్చివ్వడంతో ఏంట్రా అని అడిగాడు. అతని ముఖం ముందుకు ఫోన్‌ని పెట్టిన బాబు చూడు అన్నట్టు చెప్తూ ఉంటే చూసిన ఏఆర్‌కి సీత వీడియో కాల్ చేస్తూ కనిపించింది. లిఫ్ట్ చేయని బాబుతో గ్రీన్ సింబల్ క్లిక్ చేయించి దాన్ని ఎదురుగా పెట్టమని చెప్పాడు. లిఫ్ట్ అయిన కాల్‌ని చూస్తున్న సీతకి ఏఆర్ యాష్ కలర్ ప్లెయిన్ షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కొని ఎదుటన కొంచెం జుట్టు పాపకి స్నానం చేయిస్తూ ఉంటే తడిసి అంటుకుపోయి చెమట పట్టి ముత్యాల్లా మెరుస్తున్న ముఖాన్ని, మెడ మీద తేలుతూ ఉన్న నరాల్ని చూస్తూ కాసేపు రెప్ప కొట్టకుండా ఏఆర్‌నే చూసింది సీత. ఎంతకీ ఆమె నుండి మాటలు రాకపోవడంతో ఏఆర్‌నే ఆమెను చూస్తూ ఓయ్ అమ్మాయ్! అని గట్టిగా పిలిచాడు. తన వాయిస్‌కి తేరుకొని ఏంటి అలా చూస్తున్నావు? అని ఏఆర్ అడిగితే ఎవరినో ఎందుకు చూస్తాను? పాపకి తమరెలా స్నానం చేయిస్తున్నారో మార్నింగ్ నేను చెప్పిన క్లాస్ అర్థమైందో లేదో అని చూస్తున్నానంతే అని చెప్పి చూపులు తిప్పేసింది సీత. అచ్చా! నమ్మేశాంలే అని చెప్తూ వీడియో కాల్ మాట్లాడుతూనే పాపకి, బాబుకి చక్కగా స్నానం చేయించి, అబ్బా! అనుకున్నాడు ఏఆర్. ఇద్దరిని రూమ్‌లోకి తీసుకొచ్చి సీత చూస్తూ ఉండగానే మంచిగా బట్టలు తొడిగి రెడీ చేశారు ఏఆర్. ఫుడ్ ఇప్పుడే అతనికి కూడా అర్థమయింది తనలో ఇంత ఓపిక ఉందని. ఎంతసేపయినా ఇంకా ఫోన్ పెట్టేయని సీతనే చూస్తూ అలాగే మాట్లాడుతూ పిల్లలకి ఫ్రూట్స్ ఇచ్చేసి మళ్ళీ వాష్‌రూమ్‌కి వెళ్లి తన షర్ట్ బటన్స్ విప్పేశాడు ఏఆర్. అయినా ఆమె పిచ్చిగా పిల్లల గురించే మాట్లాడుతూ ఉండేసరికి ఈసారి ఫోన్ దూరం పెడుతూ ప్యాంట్ జిప్ మీద చెయ్యి వేసేసరికి ఓయోయ్! ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా కళ్ళు మూసుకొని అడిగింది సీత. అంటే పిల్లలకి స్నానం చేయించడం చూసావు కదా! నేను కూడా ఎలా చేస్తానో చూస్తావేమో అని ఏఆర్ అనేసరికి ఛీ! ఛీ! నేనెందుకు నిన్నలా చూస్తాను. పిల్లల గురించి మాట్లాడుతూ నువ్వెక్కడికి వచ్చావో చూసుకోలేదని చెప్పింది. చేత్తో కళ్ళు మూసుకున్నాను. వేళ్ళ మధ్యలో నుండి ఏఆర్ హాట్ బాడీని దొంగగా చూసేస్తూ అబ్బా! ఏం నంగనాచి కబుర్లు చెప్తున్నావే అని అంటూ ఏఆర్ అంటే నేనేవి నంగనాచి కాదు మిస్టర్ అని అంటూ కోపంగా ఫోన్ని కట్ చేసింది సీత. కథ కొనసాగుతుంది. మొత్తానికి ఏఆర్, సీత పిల్లల మధ్య బాండింగ్ బాగా కుదురుతోంది. దేవుడి లైల అంటే ఇదేనేమో! మరి వీళ్ళు నలుగురు ఒక ఫ్యామిలీ అయ్యేదెప్పుడు? అసలు వీళ్ళ నలుగురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.